ఏ రకంగా మీరు ఒక్కళ్ళు చేసే పోరాటంతో మీరు దీంతో ఒక జస్టిఫికేషన్ వాల్మీకి ఫెడరేషన్ కార్పొరేషన్ నాయకులు వీరయ్య గారు అలాగే హిందూపురం అంజనప్ప గారు డిఎన్ మూర్తి గారు 14 నెలలుగా మనం చేస్తున్న డిమాండ్ను కేంద్రం ఆమోదించకపోవడం 14 నెలల కిందటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గురించి మోడీ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ఈ రోజు మనం ఇంత మరి అందరం కలిసి ఢిల్లీకి వచ్చి మన బాధని ఆవేదనని ఢిల్లీ వీధుల్లో వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇది 60 సంవత్సరాలుగా మనం అడుగుతున్న సమస్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు పెద్దలందరూ కూడా. దాని కొనసాగింపుగా మనమందరం 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అందరం కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళమందరం కూడా అనేక పోరాటాల్లో భాగస్వాములమైన వాళ్ళమే, నాయకత్వం వహించిన వాళ్ళమే. ఈరోజు మనమందరం కూడా వచ్చి ఢిల్లీ వీధిలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందంటే మరి కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది మన సమస్య పట్ల. ఆ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఒకవైపు కేబినెట్ తీర్మానం, మరోవైపు అసెంబ్లీ తీర్మానం, రెండు ఏకగ్రీవంగా ఆమోదింపజేసి శాస్త్రీయంగా జరిగిన అధ్యయనానికి మరి అసెంబ్లీ కూడా ఆమోద ముద్ర వేస్తే దాన్ని ఎందుకు పట్టించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పాటికే ఎప్పుడో జరగాల్సింది ఉండేది, ఎందుకు జరగలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకైతే నచ్చితే రాత్రికి రాత్రి 10% రిజర్వేషన్ ఇస్తారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి. రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలా 14 నెలలుగా నలుగుతున్న సమస్యల పట్ల ఎందుకు స్పందించడం లేదు? మీరు ఒకవైపు రిజర్వేషన్లు మేము పెంచమని చెప్పి తర్వాత పెంచారు. ఈరోజు పెంచిన రిజర్వేషన్లో మా వాటా మాకు ఇచ్చేదానికి మీకెందుకు చేతులు రాలేదు, మీకెందుకు మనసొప్పడం లేదు? మాది సమస్య, శాస్త్రీయంగా అధ్యయనం జరిగిన సమస్య, చట్ట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమస్య. మరి కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవా అని మేము అడుగుతా ఉన్నాం. స్వయంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్పారు. మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో మరింత ఉధృతం చేయాలనుకున్నాం, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా మేము చేస్తాం, మరి కొంత సమయం ఇవ్వండి అని అడిగితే చేస్తారేమోనే ఒక ఆశతో మనం వాళ్ళకి కొంత టైం ఇచ్చాం. తీరా చూస్తే మనల్ని మరోసారి మోసం చేస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మన డిమాండ్ పట్ల, మన సమస్య పట్ల సానుకూలంగా స్పందించే ఆలోచనలో కూడా కేంద్రం లేదనే విషయం మనకు అర్థమైన తర్వాత ఈరోజు మళ్ళా ఢిల్లీ వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు చట్ట ప్రకారంగా మనకు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత నేను స్వయంగా వచ్చి మరి ఇక్కడ జూవల్ ఓరామ్ గారికి కలిసా, స్టేట్ మినిస్టర్ని కలిసా, అట్లాగే వెంకయ్య నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. ఆర్జీఐలో కనీసం కదలిక లేదు. మనం పంపిన ఫైలు 14 నెలలుగా మగ్గిపోతా ఉన్నా ఎవరికి మనసు రావడం లేదు మన సమస్యలు పరిష్కారం చేయడానికి. కాబట్టి ఈరోజు విధి లేకనే మనం ఢిల్లీకి వచ్చి మన బాధని, మన ఆవేదనని, మన ఆందోళనని వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇది ఒక ప్రారంభం మాత్రమే. చేయకపోతే ఇంకా అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి. చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేర్చకపోతే, మరి ఆర్డినెన్స్ జారీ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మరి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్రం తప్పకుండా వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలందరినీ కూడా ఎస్టీలుగా గుర్తిస్తూ మరి ఆర్డినెన్స్ జారీ చేయాలని మరోసారి డిమాండ్ చేస్తూ మరి చాలా దూరం నుంచి మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒక హెచ్చరిక చేశాము ఈ ధర్నా ద్వారా. కేంద్ర ప్రభుత్వం మన సమస్య పట్ల
స్పందించాలనేదే మన డిమాండ్, మన కోరిక. దాన్ని ఈరోజు ఈ ధర్నా ద్వారా చెప్పగలిగినామని మరి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా కేంద్రానికి హెచ్చరిస్తాం. ఎంతో మంది కృషి ఫలితంగా 2/12/2017 నాడు స్వాతంత్రం వచ్చిందని నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ఆవిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకులందరూ ఎస్టీలుగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించే విషయం మీ అందరూ తెలుసు. అందుకోసమే వాల్మీకుల దేవుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని డిక్లేర్ చేశాం. మరి ఈ రకంగా ఈ పరిస్థితి రావడానికి కారణం మరి రెండో దేవుడైనటువంటి కాళోశీలను ఎందుకన్నామంటే మీ అందరూ తెలుసు, చాలా మందికి తెలియదు. వాట్సాప్లో చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయన కష్టాన్ని మేము చూసాం కండ్లారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చూశారు. చాలా సందర్భాల్లో మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ టైంలో మాత్రమే భుజాల మీద చేసుకుని మన ఓట్లు తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన తర్వాత మనం పక్కబట్టే పరిస్థితి కనపడేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మన కాళోశీనన్న క్యాబినెట్ మంత్రి కావడం మనందరి అదృష్టం. అన్నగారు మంత్రి గారు అయిన మరుక్షణం అంతకుముందు ఎంపీ హోదాలో కూడా చాలా చేశాడు. ముఖ్యమంత్రి గారు ఉండే క్యాబినెట్లో చాలా మంది ఈ సబ్జెక్ట్ విషయం మీద 1,00,000 క్వశ్చన్లు వేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ మంత్రిగా ఉన్నటువంటి సీనన్న ముఖ్యమంత్రికి నాకు చెప్పారు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు చేయండి, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు న్యూట్రల్ చేస్తూ మన సబ్జెక్టును మాత్రమే డీల్ చేసి 2/12/2017 జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి అంతకుముందు ఎవరైనా కోర్టు పోతే మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక లాయరు ఆల్రెడీ కోర్టులో వేశాడు వాల్మీకులు ఎస్టీలో చేర్చొద్దని. ఇవన్నీ ముందే ఊహించినటువంటి మన మంత్రివర్యులు ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మీ అందరూ తెలుసు. ఈ భారతదేశంలో టాప్ 10 ప్రొఫెసర్లు ఒకడైనటువంటి సత్యపాల్ గారు, ఆయన టీం 15 మంది స్కాలర్స్ 45 రోజులు 13 జిల్లాలు తిరిగి 2186 పేజీలు ఒక నివేదిక ఇచ్చారు. అట్లనే రెండవ రిపోర్ట్ SC/ST కమిషన్ చైర్మన్ అయినటువంటి గౌరవ కారం శివాజీ గారి రిపోర్ట్. ఉదయం 10 నుంచి 12 వరకు కలెక్టర్ ఆఫీసులో బహిరంగ విచారణ, మధ్యాహ్నం 3 నుంచి 1 గంట వరకు పల్లెల్లో వాల్మీకుల యొక్క స్థితిగతులు అధ్యయనం చేయడానికి గౌరవ SC/ST కమిషన్ సభ్యులు తిరిగారు. ఈ 2 రిపోర్ట్లు వచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా అటార్నీ జనరల్ రిపోర్ట్ తీసుకున్నారు. ఈ 3 వచ్చిన తర్వాత 1/12/2017 నాడు జరిగినటువంటి క్యాబినెట్లో 3 గంటల చర్చ జరిగి ఆగిపోయింది. మరి మీ అందరికీ చెప్పకూడదు ఆఫ్ ది రికార్డ్. మరి అన్నగారు ముఖ్యమంత్రి గారితో కొట్లాడి మరి ఎంతో ఒప్పించి క్యాబినెట్ తీర్మానాన్ని దాటించారు. అప్పటికే మన అన్నకు ఒక డౌట్ వచ్చింది, మళ్ళా ఇబ్బంది అవుతుందనేసి అసెంబ్లీలో మీరు చూశారు. మొన్ననే మేము జైహో వాల్మీకిలో ఆ CDS కూడా చూపించాం. మంత్రి హోదాలో వాల్మీకులు ఎస్టీగా గుర్తిస్తూ తీర్మానాన్ని అన్న ప్రవేశపెడితే ముఖ్యమంత్రి హోదాలో సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం చేసి మరి కేంద్రానికి పంపించే 14 నెలలైంది. ఇప్పటి వరకు ఈ మోడీ మన సబ్జెక్ట్ ఆలోచన చేసే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి మీద కోపంతోనో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కోపంతోనో మోడీ మొండిగా విమర్శించే వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత. వాల్మీకి ఎస్టీ సాధనకు వచ్చిన వాల్మీకి పోరాట యోధులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. మనం 60 సంవత్సరాలుగా పోరాడాం, అనేక ధర్నాలు చేశాం, అనేక కార్యక్రమాలు వాల్మీకుల సాధన కోసం చేశాం. మన సాధన ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ఈరోజు పోరాటం చేయడం జరిగింది. గతంలో మన సోదరులు అనేక మంది కూడా ఢిల్లీలో పోరాటం చేశారు. మనం ఒకటే ఆలోచన చేయాలా. ఈ వేదిక ద్వారా పెద్దలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, మన వాల్మీకుల ఆంధ్రప్రదేశ్లో పోరాటం సాధించినామంటే పెద్దలు ఇక్కడున్న మంత్రివర్యులు నాయకత్వంతో ఈ రోజు మనం అందరూ చేసిన కార్యక్రమాల ద్వారా ఈ రోజు ఢిల్లీ వేదికకు వచ్చింది. ఇక్కడ కూడా మనం చాలా కార్యక్రమాలు చేయాలా. అయితే మొట్టమొదటిసారిగా ఈ రోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత మనం అందరూ కూర్చి 2 జిల్లాలో ఉన్న పెద్దలు
మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు చేయడం మనకందరూ కూడా ఈరోజు మంచి అవకాశం. మనం ముందు ఏ పిలుపు ఇచ్చినా వాల్మీకి ఎస్టీ సాధన కోసం, ఏ కార్యక్రమంలో ఢిల్లీ చేపట్టినా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి కార్యక్రమం మనం వాల్మీకులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలా. ముందు జరిగే మన భవిష్యత్తు పిల్లలకు, మనం వంశంలో పుట్టే ప్రతి బిడ్డకు మనం అవకాశం కల్పించాలంటే మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపట్టి మనం ఏదైతే అనుకున్నామో మన తరంలోనే ఎస్టీ సాధన చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మన వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చే విషయం మీద ఎక్కడ డోరు విప్పడం లేదనే విషయాన్ని మనంతా గుర్తిస్తున్నాం. ఈరోజు నిజంగా వారి వైపున మనము ఉంటూ వారు చెప్పినట్టుగా రథయాత్ర కార్యక్రమం చేసిన తర్వాత కూడా మన పట్ల వాళ్ళు వివక్ష చూపిస్తున్నారంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకసారి మనము ఖచ్చితంగా మనము నిలదీసేటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది. ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఇది తొలిమెట్టిగా ఢిల్లీలో కార్యక్రమం చేశాము. భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున రూపొందింపజేసుకొని ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి ఈ కేంద్రంలో ఒక మెడలు వంచి తిరిగి మన వాల్మీకుల గతంలో ఉన్నటువంటి ఎస్టీ హోదాని తీసుకొచ్చే కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటాను. మన మంత్రివర్యులు ఢిల్లీ వరకు తీసుకొచ్చినాడు ఈరోజు మన వాల్మీకుల గురించి. ఎందుకంటే మనం 60 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం, కానీ మనలో జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత. థ్యాంక్ యూ నరేష్ గారు. ఉద్యోగులుగా కూడా మేము చాలా మంది అన్ని రకాలుగా కూడా వాల్మీకుల యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, ఎస్టీ సాధన కోసం కావచ్చు, అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము మద్దతు ఇస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. ఉద్యోగుల్ని కూడా వాల్మీకులుగా రాజకీయంగా ఎదిగేదానికి ఒక నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ మా మంత్రి గారు ఒక పులే, అతనికి అనుచరులుగా పికి నాయుడు గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి పూల నాగరాజు గారు, మరి ఆదినారాయణ గారు, వీరందరి వెనకాల అదేవిధంగా వాల్మీకి సేవాదళ్ కాబట్టి అంటే ఈ రోజు ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రోజు ఢిల్లీలో వాల్మీకులు ముట్టడి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే రేపొద్ద సమస్యలు వస్తాయి. హృదయపూర్వక నమస్కారాలు. అందరూ మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే వెతకలాడే పరిస్థితి కాబట్టి మిగిలిన దాదాపు 100 మంది వరకు అదే ప్లేస్ లోనే ఉండడం. ఈ నరేంద్ర మోడీని ఎక్కడ కానీ తిరిగినామని చెప్పని వాల్మీకులుగా హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం అందరికి జై వాల్మీకి, జై వాల్మీకి. నెలలవుతున్నా కానీ ఇంతవరకు ఏమాత్రం ఆ సమస్య పైన స్పందించే పరిస్థితి లేదు. అందుకోసమని ఈ రోజు ఢిల్లీలో ఖచ్చితంగా మనం మోడీ గారికి వాల్మీకుల సత్తా ఏమో, వాల్మీకుల యొక్క కష్ట నష్టం ఏమో తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారు ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేమంతా డిమాండ్ చేస్తున్నాం.